చేస్తారు, కానీ జీతం వేరు, వాళ్ళకు వచ్చే అర్హతలు వేరు, డిజిగ్నేషన్ వేరు. భవిష్యత్తులో జగన్ అధికారంలోకి వస్తే జగన్ చుట్టూ ఉన్న వాళ్ళు అవినీతి పరులు, అక్రమార్కులు, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చూడండి అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ రెడీ అవుతుందా టీడీపీ? అదేం కాదు, ఒక భయాన్ని ఎలా నెలకొల్పాలనుకుంటున్నారంటే రేపు పొద్దున వీళ్ళు పొరపాటున అధికారంలోకి వస్తే జగన్ వాళ్ళు ఇక చంద్రబాబు జోలికి వెళ్ళకూడదు, అదే బాబు గాని లోకేష్ జోలికి కానీ వెళ్తే, అంటే ఇంతకు ముందు ఏంటంటే అవినీతి ఏ రాజకీయ నాయకుడు అవినీతి చేయకుండా అంతా పర్ఫెక్ట్ గా ఉన్నాడని జనం ఎవరైనా నమ్ముతారా? ఎక్సెప్ట్ ఎన్టీ రామారావు, మిగతా వాళ్ళందరిది కూడా తిన్నారని అనుకుంటారు. అది రాజశేఖర రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఎవరినైనా సరే తినరు అనుకోరు. ఎందుకంటే జనాలకి డబ్బులు ఇస్తున్నారంటే వీళ్ళు ఏమైనా నోట్లు ప్రింట్ చేస్తారు కదా, లేదా వీళ్ళు ఆస్తులు అమ్ముకుని ఏమైనా తెస్తారా? కాబట్టి వీడు అవినీతి, ఇది నా ఇంటిని టచ్ చేయనంత వరకు, నన్ను బలవంతం చేసి లాక్కోనంత వరకు ఆడి అవినీతి నాకెందుకులే అనుకుంటారు జనం. అవినీతి సర్వవ్యాపితం అయిపోయింది. ఇలాంటి సందర్భంలో ఈ అవినీతి అన్నటువంటి దాంట్లో వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు అధికార ప్రతిపక్షాలు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు చేసి కోర్టులు కేసులు వేశాడు. తను ముఖ్యమంత్రి అయ్యాక మరి దాని ఆధారంగా కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు కదా, చేశాడా? ఏం చేశాడు? కేసులు ఎత్తేసాడు, విత్డ్రా చేసుకున్నాడు. అదేమంటే లాయర్ అబద్ధం చెప్పాడు అంటాడు. లాయర్ కాదు, వీళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ ఉంటది. ఎలక్షన్స్ ముందు చంద్రబాబు